ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 7వ వచనము. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? Whither shall I go from thy spirit, or whither shall I flee from thy presence? దావీదు మహారాజు అంటున్నారు, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోజాలను. ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి అని తెలుసు. నేనెక్కడికి పారిపోవాలన్నా అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అని ఎరిగిన దావీదు ఆయన ఉద్దేశాన్ని ఇలా వివరించారు. దేవుడు సర్వమంతటా వ్యాపించి ఉన్నారని. దేవునికి తెలుసు నీ నడక పడక ఏమిటో. ఆయన నీకు వెనుకను ముందును ఆవరించి ఉన్నాడని గుర్తెరగాలి. ఆయన చెయ్యి మన మీద ఉంచి ఉన్నాడని మనం గుర్తెరగాలి. మన ఆత్మ ఎక్కడికి పోతుంది? ఆయన సన్నిధి నుంచి ఎక్కడికి పారిపోగలము? మనం ఆకాశంలోకి ఎక్కిన అక్కడను ఆయన ఉన్నాడు. పాతాళమందు మనం పండుకొనిన అక్కడను ఆయన ఉన్నాడు. సముద్ర దిగంతములలో నీవు నివసించడానికి వెళ్ళిన అక్కడను ఆయన ఉన్నాడు. నీ చెయ్యి పట్టుకొని నడిపించేవాడు ఆయన. నీ కుడి చెయ్యిని వదిలిపెట్టకుండా నిన్ను దివారాత్రము నిన్ను కాపాడువాడు ఆయన. యోనా గారు దేవుని సన్నిధి నుండి పారిపోవాలని అనుకున్నాడు, కానీ దేవుని నుండి తప్పించుకోలేకపోయాడు. ఎలీషా ఆత్మ నుండి గెహజీ తప్పించుకోలేకపోయాడు. వ్యర్థమైన ఆశలకు పోయి కుష్ఠవ్యాధిని పొందుకున్నాడు. ఎలీషాకు ఆ ఆత్మనిచ్చిన దేవునికి ఆత్మ నుండి నీవు నేను తప్పించుకోగలమా? ఈ లోకంలో అది ఎవరి వలన కాదు. ఆయనకు మరుగైనది ఏమీ లేదు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయనకు సమస్తమును తేట తెల్లగా కనిపించును. మనము ఆయన నుండి తప్పించుకొని ఎక్కడికి పారిపోగలము? ఒకవేళ నీవు దేవునికి దూరమైపోయావా? దేవుని విడిచిపెట్టి దురలవాట్లకు బానిసై దుర్వ్యాపారానికి లోనే దీనస్థితిలో ఉన్నావేమో. ఇలానే నీ జీవితం కొనసాగిస్తే, ఈ విధంగానే నీ జీవితం ముగిసిపోతే నీ బ్రతుకు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. దేవునికి దూరంగా ఉండి నీవు ఏమీ చేయలేవు. కనుక నీవు ఏ స్థితిలో ఉన్నా తిరిగి దేవుని చెంతకు చేరాలి. ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఆయన నిన్ను ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు. నిన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఆయన ప్రియకుమారునిగా కుమార్తెగా నిన్ను చేసుకోవాలని దినమెల్లా ఆయన చేతులు చాచి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన సన్నిధి నుండి మనం ఎంత మాత్రమును తప్పించుకోజాలము. నువ్వు ఎటు తిరిగినా ఎటువైపు నుండి వచ్చినా ఆయన చెంతకు నువ్వు చివరి వరకు చేరవలసిందే. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం నాకే వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్నారో నాయన, వారితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. అవును ప్రభువా, మీ ఆత్మ నుండి ఎవరు పారిపోగలరయ్యా? నీ సన్నిధి నుండి మేము ఎక్కడికి పారిపోలేము తండ్రి ప్రభా. నాయన అది గుర్తెరిగి తండ్రి ప్రభా, నీ వద్దకు చేరే బిడ్డలుగా మమ్మల్ని అందరిని ఉంచండి. మీకు దూరమైన ప్రతి ఒక్క బిడ్డని ఆత్మని మీరు పట్టుకొని నాయన తిరిగి వారిని సన్నిధికి రావడానికి కృప చూపించండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతల్లో అక్కరతలు ముందుగా ఎరిగిన దేవా, సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.